హాయ్ అండి, అందరూ మంచిగా ఉండాలి, గల్ల మేము ఉండాలండి. ఇప్పుడైతే పల్లిపట్టి చేస్తూ ఉన్నానండి. సడన్గా పల్లిపట్టి ఎందుకు చేస్తూ ఉన్నాను ఏంటి అన్నది ఇదైతే అందరికీ తెలిసిన రెసిపీ అయినా కూడా నేను మళ్ళీ నా బాధ కూడా మీతో స్పెండ్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీస్తూ ఉన్నానండి. పెద్దోడిని అయితే హాస్టల్లో వేసిన విషయం మీకు తెలిసిందే కదా. అనుకోకుండా వాడికైతే చిన్న దెబ్బ తగిలిందండి. తగిలి చేయికి అయితే కట్టేశారనమాట. వాళ్ళేమో అక్కడ పల్లిపట్టి నువ్వుల పట్టి అది తినమన్నారంట. ఇవాళ 10కి అట్లా వచ్చిందండి. ఫోన్ వస్తే తీసుకొని వచ్చిండండి బావ. చూసేయండి ఒకసారి. అయితే చాలా బాధ అనిపించింది వాడిని అలా చూస్తే. మీకు లాస్ట్ వరకు చూస్తే వీడియో కూడా మీకు ఉంటుందండి. వాడికి ఎలా తగిలింది, ఎంత కట్టు వేసామన్నది. ఎక్స్రే తీస్తే కొంచెం క్రాక్ వచ్చిందని చెప్పిల్లంట చేతికి. గోగుల మల్లయ్య దగ్గరికి అయితే ఇక్కడ మహబాద్లో కడతారనమాట. కట్టె దగ్గరికి వెళ్తే దాని అయితే ఫుడ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిండు. దాంట్లో పల్లి చెక్కి కూడా తినాలని ఉందండి. అందుకని అయితే ఈ పల్లి చెక్కిని అయితే చేయడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. కానీ చాలా బాధ అనిపించిందండి. మనమేమో ప్రాణమంతా వాళ్ళ మీదే పెట్టుకొని పెంచుకొని హాయిగా సంతోషంగా చదువు కోసమని భరించుకుంటూ మన బాధను భరించుకుంటూ కూడా వాళ్ళని హాస్టల్లో వేస్తాం కదా. వేసినప్పుడు ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుందండి. నేనైతే వాడిని చూడంగానే నాకు అసలు మాట కూడా రాలేదు, అంత బాధ అనిపించింది. ఈ బాధను మీతో కూడా స్పెండ్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీయడం జరిగిందండి. చూసేయండి. ఇప్పుడైతే పల్లి చెక్కి కోసం అయితే నేను పల్లీలు అయితే వేయించుకున్నానండి. ఆ కన్సిస్టెన్సీలోనే మంచిగా వేగితే పల్లీలు బాగుంటుంది అనమాట. పాకానికైతే నేను ఒక కప్పు పల్లీలకైతే నేను కప్పున్నర తీసుకున్నానండి పల్లీలు. కప్పుడైతే బెల్లం తీసుకున్నాను అనమాట. ఇలా వాటర్లో వేసి చూస్తే విడిపోయింది అనుకోండి, పాకం రానట్టు. ఇంకా ముదురు పాకం అయితే దీనికోసం ముదురు పాకం రావాలండి. ప్లేట్కి అయితే నెయ్యి రాసుకొని పక్కకు పెట్టుకున్నాను. చూడండి ఒకసారి. అయితే ఇంకొంచెం ముదిరింది అనమాట. ఇది అయినా కూడా రానట్టేనండి, జారిపోతూ ఉంది కదా. పాకం ఎప్పుడైనా ఉండగా ఉండాలి. ఉండగా వస్తేనే మనకు వచ్చినట్టు. పాకం దగ్గర పడ్డదండి. ఇంకో కొద్దిసేపట్లో అయితే మనకు పాకం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇక ఇలాగైతే రావాలి గట్టిగా. మనం గిన్నెకేసి కొట్టినా కూడా గట్టిగా సౌండ్ రావాలండి. పాకం వచ్చింది. నేనైతే దాంట్లో పల్లీలు పొట్టు తీసుకున్నవైతే నేను పల్లీలు వేసి కలుపుకొని ప్లేట్లో వేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి. మనకు నచ్చిన స్టైల్లో మనం కట్ చేసుకోవచ్చు, ఉండలుగా కూడా చేసుకోవచ్చు అండి. ఎవరిష్టం వాళ్ళది. ఎలా చేసుకున్నా మనమే కదండి తినేదైతే. ఇప్పుడైతే పెద్దోడికి దెబ్బ ఎలా తగిలింది ఏంటిది అన్నది నేను చెప్తానన్నాను కదండి. నైట్ పడుకునేటప్పుడట వేరే బెడ్ మీద పడుకుంటారు కదా, ఇట్లా వేరే పక్కనే కదండి బెడ్లు అన్నీ జాయింట్ ఉంటాయి. చెయ్యి ఇలా పెట్టి పడుకుంటే అబ్బాయి చూడకుండా వచ్చి చెయ్యి మీద పడుకోవడం వల్ల అదైతే కొంచెం బాగా తగిలిందనమాట. చెయ్యి ఎంత సన్నగా ఉంటుందంటే పిల్లలది చిన్న చెయ్యి కదా, లేదా పాదం. క్రాక్ అయితే చూపించిందంట. ఇంకా నయం అండి, పెద్ద దెబ్బ అయితే కాదు. కొంచెం చిన్న దెబ్బ అయినా పెద్ద కట్టే కట్టారండి. ఆ కట్టు చూస్తేనే నాకైతే ప్రాణం వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎవరికైనా అంతే కదండి, పేరెంట్స్కి మనకున్న పంచ ప్రాణాలు వాళ్ళ మీదే పెట్టుకుంటాం కదా. అలా తగిలిందంటే చాలా బాధ అనిపిస్తుందండి. అయితే ఎట్లనో అనిపించింది. కాకపోతే ఫుడ్ ఇట్లా అంతా మంచిగా పెట్టుకొని కవర్ చేసుకోవచ్చులే అనేసి ఇంకా నాకు నేను సమాధానం చెప్పుకొని అయితే చాలాసేపు అయిపోయిందండి. అసలు ఇంకా టిఫిన్ కూడా తినలేదు, అంత తినాలని కూడా అనిపించట్లేదు. వీళ్ళకైతే ఇప్పుడు పల్లిపట్టి తినొచ్చు అన్నారు మమ్మీ. అంటే ఆ లిస్ట్లో కూడా ఉందండి. అయితే వెంటనే చేసి అయితే పెడతా ఉన్నానండి. పిల్లలు అయితే తింటూ ఉన్నారు. నేనైతే వీడియో మీతో స్పెండ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి.